మీరందరూ వారి ద్వారా నాశన కోపంలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి ఏం చేయాలి? సేవకుని కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సంఘములో ఏకీభవించి సంఘమంతా కలిసి చేసే ప్రార్థనలు ఖచ్చితంగా ఉండాలి. ఆమేన్. సంఘములో ఉపవాస ప్రార్థన ఉండాలి ఖచ్చితంగా. సంఘమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం రండి అన్నప్పుడు ఎలా రావాలి? ఉపవాసంతో కాదు, అత్యాశక్తితో రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా పలానా సమస్య ఉంది, మనందరం కలిసి ప్రార్థన చేద్దాం రండి అంటే వస్తున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ వ్యక్తిగత ప్రార్థనలు వేరు, సంఘముగా కూడి చేసే ప్రార్థన వేరు. సంఘముగా కలిసి చేసినప్పుడు సంఘానికి బలం, అది సంఘానికి క్షేమం, అది సంఘములో ఉన్నవారందరి క్షేమము సంఘ ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి మంగళవారము కూడా ఉదయము 10 గంటల నుంచి 2 గంటల వరకు స్త్రీలందరూ కూడి ప్రార్థించడానికి కూడిక ఏర్పాటు చేసాం. స్త్రీల కూడిక. అదేదో ప్రసంగాలు నేర్చుకోవడానికి కాదు, కానీ ప్రత్యేకంగా దాని మెయిన్ గోల్ ఏంటంటే స్త్రీలందరూ కూడా కలిసి సంఘంలో ప్రార్థన చెయ్యాలని. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పురుషులు కొంచెం వాళ్ళు పనులకి వెళ్తారు, ఉద్యోగాలు ఉంటాయి, లేక జీవనోపాధికి సంబంధించి పనులు ఉంటాయి, కాబట్టి వారు ప్రార్థించడానికి అంత అవకాశం ఉండదు. కాబట్టి స్త్రీలు ప్రత్యేకంగా కూడి ప్రార్థించడానికి ఒక కూడిక ఏర్పాటు చేశాం. వస్తున్నారా స్త్రీలు? వస్తున్నారండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా మనందరం కూడి ప్రార్థన చేస్తే అది మన కుటుంబాలకి మన సంఘానికి కూడా క్షేమం. స్త్రీలు కూడి ప్రార్థన చేయడానికి స్త్రీల కూడిక. నెలలో ఆఖరి రోజు మాసాంతర కూడిక ఉంది. ఇది సంఘమంతా కలిసి ప్రార్థించడానికి ఏర్పాటు చేయబడిన కూడిక. దేవునికి స్తోత్రం. ఏం కూడిక అది? మాసాంతర కూడిక. సంఘమంతా కలిసి ప్రార్థించడానికి ఏర్పాటు చేయబడిన కూడిక అది. మరి ఎంతమంది వస్తున్నారు మాసాంతర కూడికకు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అసలే జరుగుతుందన్న విషయం తెలుసా తెలియదా? కొంతమందికి ఆ విషయం కూడా తెలియదు. మాసాంతర కూడిక జరుగుతుంది నెలలో ఆఖరి రోజు. అది ఏ రోజు వచ్చినా 8 గంటల నుంచి 3 గంటలు అనుకున్నాం, కానీ అనేక మంది రాని కారణం చేత 1 గంటకల్లా మేము ముగించేస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అదేంటంటే సంఘమంతా కలిసి మనము ప్రార్థించడానికే ఏర్పాటు చేయబడిన కూడిక అది. హల్లెలూయా. ఇంకా మనకి స్తుతి ఆరాధన పండుగలని ప్రత్యేకమైన కార్యక్రమాలు వస్తాయి. వాటి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి కొన్ని దినాలు ఉపవాస కూడికలు ఏర్పాటు చేస్తాం. 3 దినాలని లేక 7 దినాలని ఆ అంశము కోసం ప్రార్థన చేయడానికి మనం ఏర్పాటు చేస్తాం. మరి అప్పుడు హల్లెలూయా మీకే ప్రశ్నలు అన్నమాట. ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు అనేది మీకే ప్రశ్న. హల్లెలూయా. ఇదంతా ఎందుకు? సంఘమంతా కలిసి ప్రార్థన చేయడానికి. హల్లెలూయా. హల్లెలూయా. మరి అటువంటి ఆసక్తి నేటి దినాల్లో మనకి లేకపోవటం చేతనే సంఘాలు బలహీనంగా ఉంటున్నాయి. సంఘాలు సాతాను శక్తులను గడగడలాడించలేకపోతున్నాయి. మనం అలా ఉండకూడదని పరిశుద్ధాత్ముడు మరొక్కసారి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ప్రార్థించే సంఘముగా ఉండాలి. ఏ సంఘమైతే ప్రార్థిస్తుందో ఆ సంఘం విస్తరిస్తుంది. ఏ సంఘములైతే ప్రార్థన ఉంటుందో ఆ సంఘములోనికి నూతన ఆత్మలు చేర్చబడతాయి. ఏ సంఘమైతే ప్రార్థిస్తుందో ఆ సంఘములో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఏ సంఘమైతే ప్రార్థిస్తుందో ఆ సంఘము పరిశుద్ధాత్మ చేత నింపబడుతుంది. ఏ సంఘమైతే ప్రార్థిస్తుందో ఆ సంఘము దేవుని రాకడొచ్చినప్పుడు ఎత్తబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గనుక మనము ప్రార్థించే సంఘముగా ఉందుముగాక. ప్రార్థనాత్మ మన సంఘాల్లో కుమ్మరించబడునుగాక. ఆమేన్. రెండవదిగా మనం చూద్దాము తర్వాత 3వ అంశంగా సంఘం ఎందుకు అంత బలంగా ఉండేది ఆ దినాల్లో అంటే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం మనం చూద్దాం.
వీరు తెసలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును పరిశోధించుచు వచ్చిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మూడవ లక్షణం ఏంటంటే, ఆది సంఘములో ఉన్న లక్షణము లేఖనములను పరిశోధించేవారు. ఏం చేసేవారండి? లేఖనము పరిశోధించేవారు. మనకి మెయిన్ వాక్య ప్రకారంగా 17వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఎక్కడ ఉండాలి మనం చెప్పండి? వాక్యాన్ని ఫాలో అవుతున్న వారైతే అర్థమైపోద్ది. 17వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఎక్కడ ఉండాలి? మూల వాక్యం ప్రకారంగా యెరూషలేములో ఉండాలా? యూదయ సమరయాలో ఉండాలా? భూదిగంతముల వరకు వెళ్ళే అక్కడ ఉండాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1 నుంచి 7 అధ్యాయాల వరకు యెరూషలేము సువార్త. మరి 7 నుంచి 12 అధ్యాయాల వరకు కూడా యోదయ సమరయ. 13 నుంచి భూదిగంతాల వరకు అన్నాం. ఇప్పుడు 17వ అధ్యాయంలో మనం ఉన్నాం. అంటే ఇప్పుడు ఎక్కడుంది సువార్త? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యెరూషలేములో నుండి బెరయా వరకు వెళ్ళిపోయింది. ఈ బెరయా ఎక్కడంటే మాసిదోనియా ప్రాంతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే టర్కీ అవతలది, టర్కీని అవతల. పౌలు గారి సువార్త అంతా ఎక్కువ టర్కీలోనే కనబడుతుంది మనకి. టర్కీ నుంచి నెక్స్ట్ దేశం అన్నమాట అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు బైబిల్లో మ్యాప్లు ఉంటాయి చివర్లో చూడండి, అది మూలని ఎక్కడో పైన ఉంటుంది. హల్లెలూయా. అప్పుడప్పుడు అటువంటివి కూడా చూస్తూ ఉండాలి. మనం ప్రాంతాలను చదివినప్పుడు అది అసలు ఎక్కడుంది అనేది మనము ఆ మ్యాప్ చూసుకుంటే మనకి ఇంకా మంచి అవగాహన వస్తుంది. అంటే చాలా దూరం వెళ్ళిపోయింది అప్పటికే సువార్త. దేవునికి స్తోత్రం. అది మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి బెరయ. దేవునికి స్తోత్రం. అక్కడ కూడా సువార్త వెళ్ళింది. పౌలు శీలలు అక్కడ సువార్త ప్రకటించారు. అయితే వాళ్ళు ఎంత గనులంటే తెస్సలోనికలో ఉన్న వారి కంటే బెరయాలో ఉన్నవారు ఇంకా గనులంట. వాళ్ళు ఎంత గనులంటే పౌలు శీలు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని లేఖనములను ప్రతి దినము పరిశీలన చేస్తున్నారంట. అసలు పౌలు గారు ఎంత అభిషేకం కలిగి ఉన్నారు. ఆయన వెళ్తుంటేనే రోగులు స్వస్థత పొందేవారు కదా, ఎన్నో అద్భుత కార్యాలు జరిగేవి కదా, ఎన్నో సూచక్రియలు పౌలు గారి ద్వారా జరిగేవి కదా. మరి అటువంటి పౌలు గారు చెప్పిన మాటలనే మీరు పరిశోధిస్తున్నారంటే అర్థమైందా? హల్లెలూయా. అన్ని అద్భుతాలు జరిగే మా దైవజనుడు చెప్పిన వాక్యాలను ఎవరైనా డౌట్ పడతారా? హల్లెలూయా, హల్లెలూయా. అస్సలు ఎవ్వరు డౌట్ పడరు. అసలే మరి వీళ్ళు ఎంత గనులంటే అంత అభిషేకం కలిగిన దైవజనుడు చెప్తున్నటువంటి సంగతులు నిజంగా అలాగున్నావో లేవో అని లేఖనాలను తెరిచి పరిశోధిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము ఎవరు ఏది చెప్తే అది వినేసే వారంగా మనం ఉండకూడదు. సంఘములోని వారు ఎవరు ఏది చెప్తే అది నమ్మేసే వారంగా మనం ఉండకూడదు. మనకు కూడా వాక్యం తెలిసి ఉండాలి. వెంటనే వాక్యం తెరవాలి. వీరు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని వాక్యాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? పరిశీలన చేసుకోవాలి. ఇది సంఘానికి ఉండవలసిన దైవికమైన జ్ఞానం, ఒక ముందు చూపు లాంటిది ఇది. హల్లెలూయా. ఈ వాక్యం విషయంలో నువ్వు జ్ఞానం లేక కలిగి ఉండకపోతే, వాక్య విషయంలో సరైనటువంటి అవగాహన లేకపోతే ఎవరేది చెప్తే అదే కరెక్ట్ అనిపిస్తుంది నీకు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు వాక్యం తెలియదు కదా, ఓహో అలాగేనేమో అనిపిస్తుంది. ఎవరేది చెప్పినా వాళ్ళు చెప్పేదే కరెక్టేమో అనిపిస్తుంది మనకి. కానీ మనం అలా ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 వచనం ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 వచనం. 4:14. అందువలన
మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. దేవునికి స్తోత్రం. మనం ఇక మీద పసిపిల్లలమై ఉండకూడదు. చిన్నపిల్లలకి ఏంటి, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఏది చెప్పినా నమ్మేస్తారు. అవునా కాదా? దేవునికి స్తోత్రం. బూచోడు వస్తున్నాడంటే నమ్మేస్తారు. హల్లెలూయా. మనం ఏం చెప్తే అది నమ్మేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళకి చిన్నపిల్లలు, వారికి సరైన అవగాహన ఉండదు కాబట్టి తల్లిదండ్రులుగా మనం ఏం చెప్పినా వాళ్ళు నమ్ముతారు. అయితే మనం ఇక పసిపిల్లలముగా ఉండకూడదు. ఎన్నో సంవత్సరాల నుంచి దేవుణ్ణి వెంబడిస్తున్నాం. మనకి దేవుని వాక్యమును గురించినటువంటి అవగాహన మనకు ఉండాలి. వాక్యం తెలిసిన వారమై ఉండాలి. పసిపిల్లలుగా ఎవరు ఏది వచ్చి చెప్తే అది నమ్మేసే వారంగా మనం ఉండకూడదు. అలల చేత కొట్టబడి అటు ఇటు ఎగిరిపోయే వారంగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. వాక్యం విషయంలో సరైనటువంటి అవగాహన మనము కలిగి ఉండాలి. ఎందుకంటే నేటి దినాల్లో అబద్ధ బోధలు ఎక్కువైపోయాయి. దేవునికి స్తోత్రం. ఏమి ఎక్కువైపోయాయి చెప్పండి? అబద్ధ బోధలకి ఏది సత్యమో ఏది అసత్యమో తెలియట్లేదు. ఈ యొక్క మల్టీమీడియా లేక సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరింతగా మనకి కలవరం, గందరగోళం అయిపోయింది వాక్యం విషయంలో. హల్లెలూయా. అందుకని నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఆ యూట్యూబ్లో అట్లలో అందరి వినొద్దు. ఎవరు కనబడితే వాళ్ళు వినొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మైండ్ పొల్యూట్ అయిపోద్ది అనమాట. మనం నేర్చుకున్న సత్యం మీదే మనకు అనుమానం వచ్చేటట్లుగా ఉంటాయి అవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్ద పెద్ద దైవజనులు ఉంటారు చూడండి, అటువంటి వారి వింటే వినండి, ఇంకా ప్రతి ఒక్కరిది వినొద్దు. హల్లెలూయా. మీ మనసులను పాడు చేస్తాయి, మీ ఆత్మీయ జీవితాలను పాడు చేస్తాయి, మిమ్మల్ని గందరగోళం కలుగు చేస్తాయి, మీలో అనుమానం వచ్చేటట్లుగా, సందేహం వచ్చేటట్లుగా చేస్తాయి. కాబట్టి అందరి వినొద్దు. అభిషక్తులైన దైవజనులు కొంతమంది ఉంటారు, వారి మాటలు వినండి, అవి మీకు మేలు చేస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చాలా రకాలైనటువంటి అబద్ధ బోధలు లోకంలోనికి వచ్చాయి. ఒక రకమైన అబద్ధ బోధ ఏంటో చెప్పనా? కయ్యను ఎలా పుట్టాడు అని అంటే, మీరేం చెప్తారు? కయ్యను ఎలా పుట్టాడని, ఎవరికి పుట్టాడని చెప్తారు? పోనీ చెప్పండి. కయ్యను ఎవరి కుమారుడు? ఆదాము అవ్వల కుమారుడు. కానీ ఒక తప్పుడు బోధ ఏంటంటే, అవ్వమ్మ సాతానుతో పాపం చేస్తే పుట్టాడు అని అంటారు కొంతమంది. హల్లెలూయా. అవ్వమ్మ ఎవరితో పాపం చేసిందంట? సాతానుతో పాపం చేసిందంట. అంటే వాళ్ళకి వాక్యం అలాగ అర్థమైంది. పాపం చేసిందన్న మాట వాళ్ళకి సాతానుతో పాపం చేసినట్టుగా వాళ్ళకి అర్థమైందేమో. కానీ వాక్యంలో స్పష్టంగా ఏముందో ఒకసారి చూడండి. ఆదికాండ 4:1 చూడండి. వాక్యంలో ఉన్నదే సత్యం. మన వాక్యంలో ఉన్నదే నమ్మాలి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె కయీనును కని యెహోవా దయ వలన ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత స్పష్టంగా ఉంది వాక్యం. పోనీ నిజంగా అవ్వమ్మ సైతానుతో పాపం చేస్తే అలాగే రాదురు బైబిల్లో, అవునా కాదా? హల్లెలూయా. మరి ఇక్కడ ఎందుకు ఇలా రాశారు? ఆదాము హవ్వను కూడినప్పుడు కయ్యీనును కన్నది అంటే మనకి డౌట్ వచ్చేస్తుంది. ఇటువంటి మాటలు అవునా, మనకి తెలియదే అనిపిస్తుంది నిజంగా మనం వింటే. కానీ వాక్యము మనకు తెలియదు కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి బోధలు ఎక్కువైపోయాయి. ఇంకా మనం చూస్తే నేటి దినాల్లో ఎక్కువగా ట్రోల్ అవుతున్న విషయం ఏంటంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎక్కువగా జరుగుతూ ఉంది ఈ సోషల్ మీడియా అంతా కూడా. కొంతమంది అంటారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే అంటారు. కొంతమంది ఏమో వారికి ఒక్కరు కాదు 3 దేవుళ్ళు అంటారు.
హల్లెలూయా. ఇటువంటివన్నీ విన్నప్పుడు మనం అసలు విశ్వాసాలను జారిపోతాం. అసలు దేవుడు అన్నవాడు ఉన్నాడా అనేటువంటి డౌట్ వచ్చేటట్లుగా చేస్తారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అటువంటి చెత్తా చెదారం అంతా మనం వినకూడదు. దేవునికి స్తోత్రం. మనం ఒక నమ్మకాన్ని కలిగిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు అనేటువంటి ఒక నమ్మకం మీద మనం కట్టబడ్డాం. దేవునికి స్తోత్రం. ఆది నుంచి మనం అదే నమ్మాం. ఏకదేవుడు, ఒక్కడే దేవుడు. ఆమేన్. మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? ఒక్కడే దేవుడు. ఆయన ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక్కడే దేవుడు అని మనం నమ్మాం. ఆ నమ్మకం మీదే మనం కొనసాగుదాం. ఒక్కలైతే ఏంటి, ముగ్గురు అయితే ఏంటి? హల్లెలూయా. ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు మనకి. మనం దేవుని రాజ్యానికి వెళ్తామా వెళ్ళమా అనేది ఇంపార్టెంట్. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు ఇది మనం నేర్చేసుకుంటున్న వలన ఇప్పుడు ముగ్గురే దేవుళ్ళని మనం కనిపెట్టేసినందువల్ల మనం ఏం పరలోక రాజ్యం వెళ్ళం. అది నేను అనేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముగ్గురు దేవుళ్ళని మనం ప్రూవ్ చేసినందువల్ల, లేక ఒక్కడే దేవుడని మనం ప్రూవ్ చేసిన వలన దేవుని రాజ్యానికి వెళ్ళం కాదు కదా. మన గోల్, మన గమ్యం ఏమై ఉండాలి? దేవుని రాజ్యంలో నేను ఉండాలి. ఒక సేవకునిగా మా గురేమై ఉండాలి? మిమ్మల్ని అందరినీ దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచాలి అని గురి ఉండాలి మాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వ్యర్థమైన వాదనలు ఎక్కువైపోయి క్రైస్తవ సమాజంలో గందరగోళం ఎక్కువైపోయింది. కనుక అటువంటివన్నీ మనకి తెలియాలి అని అంటే మనకి ఏం తెలియాలి? వాక్యం. అటువంటి గందరగోళంలో మనం చిక్కుకుండా ఉండాలంటే వాక్యం మనకి తెలిసి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకొక విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ వరాలు, భాషలు. కొంతమంది అంటారు భాషలు ఆగిపోయాయి, వరాలు ఏమి ఇప్పుడు పని చేయవు అంటూ ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ. అలాంటి విన్నప్పుడు మనకు కూడా అనిపి, ఓహో వరాలు ఉండవేమో, ఇప్పుడు భాషలు మాట్లాడకూడదేమో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. భాషలు మాట్లాడాలా వద్దా, అద్భుతాలు ఇప్పుడు జరుగుతాయా లేదా అని మనకు తెలియాలంటే మరలా మనకి ఏం తెలియ ఉండాలి? వాక్యం తెలిసి ఉండాలి. వాక్యం తెలియకపోతే ఎవరో చెప్తారు పరిశుద్ధాత్మ లేదు, ఏమీ లేదు, అవన్నీ దెయ్యం భాషలు మాట్లాడకూడదు అని అంటూ ఉంటారు. అవే మనకు కరెక్ట్ అనిపించి అటు వెళ్ళిపోతూ ఉంటాం. అంతే. ఎటు గాలి వేస్తే అటు వెళ్ళిపోయే అలల చేత గొట్టబడినట్లు వారమై ఉండక అని అక్కడ చదివాం కదా. హల్లెలూయా. అటు ఇటు కొట్టుకుని వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు. మన విశ్వాసం ఒక స్థిరమైన వాక్యం మీద స్థిరపరచుకోవాలి. సంఘం, మన సంఘం స్థిరపరచబడింది. మనం పరిశుద్ధాత్మను నమ్ముతాం, భాషల వరాన్ని నమ్ముతాం, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఇప్పటికీ జరుగుతాయని మనం నమ్ముతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీని మీదే మనం స్థిరంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా అటు ఇటు మనం మనసు పెట్టకూడదు. అవన్నీ మనకొద్దు. మనం ఒక పునాది మీద కట్టబడ్డాం కదా, దాని మీదే మనము ముందుకు కొనసాగుదాం. దేవునికి స్తోత్రం. అటువంటి విషయాలు మనం నమ్మకూడదు. రెండవది, ఇక మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నేటి దినాల్లో దశమ భాగం గురించి ఎక్కడ చూసినా, ఎవరు నోరు తెరిచినా దశమ భాగం, దశమ భాగం, దశమ భాగాలు ఇవ్వకూడదు అనేటువంటి ఎక్కువగా మనము వింటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎవరికి తెలుస్తాయంటే సెల్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటన్నీ చూస్తూ ఉంటారు, వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఏమి చూడడానికి ఏ గొడవ ఉండదు అనుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వినేసి అందరూ వినేసి ఓ దశమ భాగాలు ఇవ్వకూడదంట అనేసి వాళ్ళు వినేసి దశమ భాగాలు ఇవ్వడం మానేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను ఇది ఒక సైతాను ట్రిక్ అని నేను అంటాను. ఎందుకంటే దశమ భాగములు ఇచ్చినప్పుడు మీరు ఆశీర్వదించబడతారని దేవుడు చెప్పాడు కదా. నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ మీద కుమ్మరిస్తాను. కొంచెంగా విత్తేవారు కొంచెము, విస్తారంగా విత్తేవారు విస్తారమైన ఫలం పొందుకుంటారని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. మనం ఆశీర్వదించబడడానికి మార్గం ఏంటంటే ఇవ్వడమే. దేవునికి మనం ఎంతగా ఇస్తామో అంతగా దీవించబడతాం. ఇది మన ఆశీర్వాదానికి ద్వారం. అర్థమైందా? దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మనం ఆశీర్వాదం పొందుకోకుండా సైతానుడు ఇలాగా గలిబిలి సృష్టించేశాడు. వీళ్ళు దేవునికి ఇచ్చేస్తే వీళ్ళు దీవించబడిపోతారు, వీళ్ళు దేవునికి ఇస్తే వీళ్ళు ఆశీర్వదించబడిపోతారు. వీళ్ళు ఆశీర్వదించబడకూడదు, ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఇలాగే ఆర్థిక ఇబ్బందులతోనే ఉండాలి. కాబట్టి ఏదో ఒకటి వాళ్ళని పంపించాలని ఒక విష విత్తనం వదిలేశాడు. అంతే.
దాన్ని పట్టుకుని అందరూ కొట్టిమిట్టాడుతున్నారు. ఇప్పుడు ఇవ్వాలా వద్దా. దేవునికి స్తోత్రం. దశమ భాగము దేవుని, ఎవరిది దశమ భాగం? ఎవరు చెప్పండి? దేవుని సొమ్ము. అది దేవుని మందిరానికి ఖచ్చితంగా వచ్చి దేవునికి ఇచ్చేయాలి. ఎందుకు ఇమ్మన్నారు? సేవకులు బ్రతకడం కోసం. దేవునికి స్తోత్రం. సేవకులు పోషించబడడం కోసం మనం ఇవ్వాలి. మందిరంలోని అవస్థతలు తీర్చబడడం కోసం మనం ఇవ్వాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. మరి సేవకులు అన్ని పనులు, ఉద్యోగాలు అన్నీ మానేసుకుని మీ ఆత్మీయ జీవితాలను బలపరచడానికి వారు కష్టపడుతున్నారు. కాబట్టి వారికి జీతం దేవుడు సిద్ధపరిచాడు. మీ ద్వారానే దేవుడు సిద్ధం చేశాడు ఆ జీతం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆశీర్వాదానికి మార్గం దశమ భాగములు కాబట్టి అది ఇవ్వకుండా నేడు సైతానుడు ఎవరి నోటు చూసినా దశమ భాగం. హల్లెలూయా. ఇటువంటివన్నీ విన్నప్పుడు మన మనస్సులు కూడా త్రిప్పబడతాయి. కాబట్టి బహు జాగ్రత్త, మెలకువ కలిగిన వారమై ఉండాలి. వాక్యం వెరిగిన వారమై ఉండాలి. వాక్యాలను పరిశోధించే వారంగా ఉండాలి. మనకి ఏదైనా డౌట్ వస్తే దైవజనుల దగ్గరికి వెళ్ళి వాటిని తెలుసుకోవాలంతే. ఎవరేది చెప్తే అది వినేసి అటువంటి డైవర్ట్ అవ్వకూడదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. ఆదిలో ఆ సంఘము లేఖనములను ఏం చేసేవారంట? పరిశోధించేవారంట. సంఘంలో ఉన్నవారు కూడా అలా లేఖనాలను పరిశోధించేవారుగా ఉండాలి. దేవుని వాక్యం ఎరిగిన వారై ఉండాలని నేను ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇక 4వ విషయంలోనికి వస్తే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం చదవండి. 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయుటలోను ఎడతెగక ఉండిరి. దేవునికి స్తోత్రం. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. వీరు అంటే ఎవరిక్కడ? మరలా సంఘం, రక్షించబడినటువంటి వారు ఎడతెగక ఉన్నారంట. 4 విషయాలలో ఎడతెగక ఉన్నారు. గ్యాప్ లేకుండా 4 విషయాల్లో వారు ఉన్నారు. ఏమిటా విషయాలు అని అంటే అపోస్తుల బోధలోను, అపోస్తుల సహవాసంలోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థించుటలోను ఎడతెగకుండా ఉన్నారంట. హల్లెలూయా. రక్షణ పొందేశం అయిపోయింది మా పని ఇక్కడ, ఇంకా మా దేవుని రాజ్యం మాదే అని వెళ్ళిపోలేదు వాళ్ళు. హల్లెలూయా. మేము బాప్తీసం తీసేసుకున్నాం, ఇంకా మా దేవుని రాజ్యం మాదే అని వెళ్ళిపోలేదు. సంఘములో ఉండి వాళ్ళు అపోస్తుల బోధలో నిలకడగా ఉన్నారు. అపోస్తుల బోధ అంటే ఏంటో తర్వాత మరొకసారి ఎప్పుడైనా మీకు చెప్తాను. అపోస్తులు ఒక బోధను వాళ్ళకి నేర్పించారు, ఒక క్రమాన్ని వాళ్ళకి నేర్పించారు. ఆ క్రమములోనే ఎడతెగకుండా ఉన్నారు. హల్లెలూయా. రెండవది అపోస్తుల సహవాసం. సంఘానికి, సంఘ బిడ్డలకు ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే సహవాసం. ఏం కావాలి చెప్పండి? సహవాసం ఉండాలి. సంఘ సహవాసం ఉండాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి. సంఘానికి వేరుగా ఉండకూడదు, సంఘమునకు దూరంగా ఉండకూడదు, సంఘ సహవాసములో ఉండాలి. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే మనం సంఘ సహవాసంలో ఉన్నప్పుడు ఇదేంటంటే ఆయన రెక్కల క్రింద ఉన్నట్టు అర్థం. కోడి తన పిల్లల్ని ఎలాగైతే రెక్కల కిందకి కప్పి ఉంచుతుందో అలాగ సంఘంలో ఉన్నవారిని, సంఘ సహవాసంలో ఉన్నవారిని దేవుడు తన రెక్కలతో కప్పి ఉంచుతాడు. నేను ఉండను ఇక్కడ, నేను బయటికి వెళ్ళిపోతాను అని అంటే ఏమవుతుంది? ఆ కోడి పిల్ల అమ్మ పిలిచినా సరే, గెద్ద తిరుగుతూ ఉంది రండి అని పిలిచినా సరే అన్నీ వచ్చేసినాయి, కానీ ఒక పిల్ల అంట అటు ఇటు తిరుగుతుందంట. మా అమ్మకి అసలు ఏం పని ఉండదు, అస్తమాని ఇలాగే పిలుస్తూ ఉంటుంది, అస్సలు తిరగనివ్వదు, బయట అన్నీ చూడనివ్వదు. పిల్లలు చూడండి ఇప్పుడు అలాగే అనుకుంటారు, అమ్మ నాన్నని ఏమైనా చెప్పారనుకోండి ఇలాగే అనుకుంటారు, మా అమ్మ అసలు ఏమి చేయనివ్వదు, ఎక్కడికి వెళ్ళనివ్వదు, మా నాన్న ఎక్కడికి వెళ్ళనివ్వరు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చూడు ఎలా తిరుగుతున్నారు అనుకుంటూ ఉంటారు పిల్లలు. కానీ తల్లిదండ్రులు ఎందుకు చెప్తారు? పిల్లల క్షేమం కోసం, పిల్లల యొక్క మంచి భవిష్యత్తు కోసం ఆలోచించి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. కాబట్టి పిల్లలు ఏం చేయాలి? తల్లిదండ్రుల మాటకు లోబడాలి. వారు ఏది చెప్తే అది మీ క్షేమం కోసమే అని మీరు లోబడాలి. అలా వినకుండా వెళ్ళిందంటే అటు ఇటు తిరిగింది, గద్దొచ్చింది, రైన పట్టుకుని పైకి తీసుకెళ్తున్నప్పుడు కూడా అనుకుందాడు, అబ్బా మా అమ్మ ఇప్పుడు కిందే తిప్పింది కానీ
ఇంత పైకి ఎప్పుడు తీసుకెళ్ళదు. భలే ఉంది అనుకుంది, భలే పైన తిప్పుతుంది అనుకుంటుందంట. అది దేవునికి స్తోత్రం. యవనస్తులు కొన్ని ఆకర్షణలో పడినప్పుడు ఇలాగ అనిపిస్తుంది వాళ్ళకి. అమ్మా నాన్నల ప్రేమ కంటే వాళ్ళ చూపించే ప్రేమ బాగా అనిపిస్తుంది వాళ్ళకి. మా అమ్మా నాన్న ఎప్పుడు ఇంతలా మమ్మల్ని ప్రేమించలేదు, వీళ్ళు భలే ప్రేమిస్తున్నారు, భలే తీసుకెళ్తున్నారు అక్కడికి ఇక్కడికి అని అనిపిస్తుంది యవనస్తులకి. కానీ అలా తిప్పి తిప్పి ఏం చేస్తుంది, ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి కాళ్ళ కింద పేక మీద కాలేసి తొక్కుపెట్టి అప్పుడు గొంతు కొరుకుతా చూడండి, అప్పుడు అరుస్తుంది అమ్మా అని. అప్పుడు అరిస్తే ఇంకా సుఖమే ఉంది చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిలిచినప్పుడేమో రాకోకుండా నేను అటు వెళ్తాను ఇటు వెళ్తాను అని అంటే వెళ్ళి ఇక గద్ద చేకృతిలో చిక్కుకున్న తర్వాత తల్లి మాత్రం ఏం చేస్తుంది చెప్పండి. సంఘ సహవాసంలో ఉన్నప్పుడు మనకు అటువంటి భద్రత ఉంటుంది. నేను సంఘానిలో సహవాసంలో ఉండను, నా దారి నాదే, నా పద్ధతి నాదే, సంఘ క్రమములో నేను పాటించను అని అనుకుంటా ఉంటే ఖచ్చితంగా సైతాను చేతికి చిక్కుతావు. జాగ్రత్త. సహవాసంలో ఉండాలి, సహవాసం మనం కలిగి ఉండాలి, చక్కని స్నేహబంధం మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత వారం నేను చెప్పాను కదా, వెళ్ళేటప్పుడు అందరూ ఏం చేయాలి, విష్ చేసుకుని వెళ్ళాలి. చేశారా మరి మొన్న వారం? దేవునికి స్తోత్రం. చెప్పిన వారం అన్నా చేశారా? దేవునికి స్తోత్రం. అయిపోయిన వెంటనే పరిగెత్తుకుని వెళ్ళిపోవటం కాదు. సంఘంలో ఉన్న వాళ్ళందరితో కొంచెం స్నేహబంధం కలిగి ఉండాలి, విష్ చేయాలి, బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏంటి సమస్య మాట్లాడుకుని చక్కగా అందరూ కలిసి వెళ్ళాలి. అదొక మంచి సహవాసం అన్నమాట. సహవాసంలో ఎడతెక్క ఉన్నారు. తర్వాత రొట్టె విరుచుట, ప్రభురాత్రి భోజన విషయంలో కూడా క్రమముగా ఉండాలి. చాలామంది ప్రభురాత్రి భోజనాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ రొట్టె విరుచుటలో క్రమముగా ఉండట్లా. ఒక వారం వస్తారు అంతే నెలలో, మళ్ళీ ఎప్పుడో 6 నెలలు కనబడతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నెలకొక్కసారి మనకి రొట్టె విరిచే క్రమం ఉంది. ఖచ్చితంగా రొట్టె విరిచే క్రమంలో నువ్వు పాలు పొందాలి, ఎడతెగక ఉండాలి, దానికి గ్యాప్ రానివ్వద్దు. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రార్థించుటలో ఈ 4 విషయాల్లో కూడా సంఘము మరి ఎడతెగకుండా ఉన్నారు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంత ఎడతెగకుండా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ దినాల్లో అంత శక్తివంతమైన సంఘముగా ఆదిమ సంఘము ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్ని విషయాలు చెప్పాను? 4 విషయాలు చెప్పాను. సంఘం, ఆదిమ సంఘం అంత శక్తివంతంగా ఉండడానికి వాళ్ళు మొదటిది ఏక మనస్సు, రెండవది ప్రార్థించేవారుగా వారు ఉన్నారు, మూడవది లేఖనాలను పరిశోధించేవారుగా వారు ఉన్నారు, నాలుగవది 4 విషయాల్లో ఎడతెగకుండా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే వీళ్ళు ఇలా ఉన్నారో సంఘం ఏమైందో చూడండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం. 9వ అధ్యాయం 31వ వచనం. కావున యోదయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. దేవునికి స్తోత్రం. సంఘం ఏం చేస్తుందంట? క్షేమాభివృద్ధి నొందుచు విస్తరిస్తుందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సంఘం ఏం చేస్తుందంట? విస్తరించడం ప్రారంభించింది. క్షేమాభివృద్ధి కూడికలు పెట్టుకుంటే సంఘం క్షేమాభివృద్ధి నొందదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? సంఘం అంటే ఎవరు? మీరు చేయవలసినవి చేయకుండా కూడికలు ఎట్టేసుకుంటే అయిపోతామా? దేవునికి స్తోత్రం. క్షేమాభివృద్ధి నొందాలి, విస్తరించాలి అని అంటే సంఘములో ఉండవలసినవి ఉండాలి కదా. ఇక్కడ అంటున్నారు వాళ్ళు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి విస్తరిస్తున్నారంట. సంఘములో ఉండవలసింది ఏంటంటే దేవుని భయం ఉండాలి. సంఘం క్షేమాభివృద్ధి నొందాలి, విస్తరించాలి అని అంటే సంఘములో ఉన్న వారికి దేవుని అందలి భయము ఉండాలి, పరిశుద్ధాత్మను కూడా వారు పొందుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే సంఘంలో ఉన్నవారు దేవుని భయము కలిగి పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో ఆటోమేటిక్గా సంఘం క్షేమాభివృద్ధి నొందుచు విస్తరిస్తుంది.